దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచా
నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. రక్షించువాడవు, మా పక్షము నిలిచి ప్రేమించువాడవు. నువ్వు ఏమైనా చేయగలవు, కథమొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఈ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, నీవే మాకు తోడు. వారి కుమారుని యొక్క మరి ముఖ్యంగా కుటుంబంలో నువ్వు చేసినటువంటి అనేకమైన మేలులను బట్టి ఈ రోజు నాయనా నీకు కృతజ్ఞతగా చెల్లిస్తూ సమాజంలో నీ నామాన్ని ప్రచురపరుస్తూ నీ కార్యాలని తెలియజేస్తూ ఈ ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకున్నారు. దీనికి అధ్యక్షుడు నీవే, అధికారివి నీవే. నీ అధికారంలో నీ అధ్యక్షతన సమస్త కార్యమును క్రమముగా మర్యాదగా ఘనముగా జరిగించమని నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. మరి రావాల్సిన వారిని సమయానికి మళ్ళీ నీవు వారిని హెచ్చరించి తోడుకుని రమ్మని వేడుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభము ముగింపు యావత్తు నీవై ఉండి నీవే జరిగించి మహిమ పొందమని యేసు నామములో అడిగి వెళుచున్నాము తండ్రి. ఆమేన్. కొన్ని పాటలు పాడుతున్నాము. నీ
నారకులకు నర నారీ జనులకు దారక మొసగను దాని పిలచునట దారుణ పాప మహారణ్యమునకు గారు చిచ్చు గతి గన్బడువాడట ఘోర దరిద్రత కూచెడి వాడట సారంబకు తన సభకు మకుటమట రారే మన యేసు స్వామిని జూదాము కోర్కెలురా ప్రియులారా పేర్మిని పతిత పావనమౌ వేల్పట అనాది దేవాసుతుడై ఇలా చేరి నాడట సతతము కడుదురి తతమోయుతమకు ప్రతి దేశమునకు హిత భాస్కరుడట అతులిత మోక్షోన్నత గుణగనుడట కుదలంబున
సద్గతిరహితం వగు పతితులగావను మృతుడైనాడట. అతి పుణ్యతను క్షత శోణితమును వ్రతముగ సిలువను నగలు సంగెనట. మృతిని జయించుచు బ్రతికి లేచెనట. మతి నమ్మిన మన గతి తడేనట. రారే మన యేసు స్వామిని జూతాము కోర్కే లూరా ప్రియులారా పేర్మిని. తుదలే నీ మహిమా వాడట. తను గొల్చు సాధు హృదయుల సొమ్ము మూటట. చెదరిన గొర్రెల వెదక వచ్చెనట. చిదురు పలగు జన హృదయములన్నిట. పదిలముగా నెమ్మది నిడువాడట. నది తటమట జన పదవనముల సమ్మద శుభవార్తను పలికిన వాడట. సదయుత సందుల కక్షల నిడినట. వెదకి బదిరులకు వీణులు సగినట. సదమల మోక్ష ప్రదుడగు విభుడట. ఇదిగో మనకి తడేలిన వాడట. రారే మన యేసు స్వామిని జూతాము కోర్కే లూరా ప్రియులారా పేర్మిని. రాజు జన్మించెనే సర్వలోకాల సంతోషమే. నిడురా రాజు జన్మించెనే. నిడురా రాజు జన్మించెనే. గొల్లలంత కూడి గొర్రెలను మేపుచుండగా. గొల్లలంత కూడి గొర్రెలను మేపుచుండగా. దూత సందేశమే తెచ్చెగా. దూత సందేశమే తెచ్చెగా. నిడురా రాజు నిడురా రాజు నిడురా రాజు జన్మించెనే. నిడురా రాజు జన్మించెనే. సర్వలోకాల సంతోషమే. సర్వలోకాల సంతోషమే. నిడురా రాజు జన్మించెనే. నిడురా రాజు జన్మించెనే. స్వర్గమంత సంతోషంతో నాట్యమాడగా. స్వర్గమంత సంతోషంతో నాట్యమాడగా. సర్వలోక రక్షకుడొచ్చెగా. సర్వలోక రక్షకుడొచ్చెగా. నిడురా రాజు నిడురా రాజు జన్మించెనే. కాంతులను పిలచుండెదవా నా యేసయ్యా. ఆదియనగరిలో కాంతులను స్థిరమైన పునాది నీవు. కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితిగతులు నరికే రాని. కడలి లేని నీవు. కలతలు లేని కన్నీరు లేని ఆకలిగా పుడుతున్నావా నా యేసయ్యా. ఆశీర్వాద మరణంబును నా కోసమే తను శ్రమ పొందెను. నా కోసమే తటిని క్షమించెను. నా పాపం ఎంతగానో ప్రేమించెను. నన్నెంతగానో కరుణించెను.
యొక్క నామమున ఆమేన్. ఈ మాటలు చెప్పండి. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపు, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొట్టి పిలాతుని కారము క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకంలోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నారని సజీవులను మృతులను తీర్పు చేయుటకు అతడు నుండి వచ్చునని నమ్ముచున్నాము. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాము. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణలు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవనములో ఉండవని నమ్ముచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. చింతపర్తిని పృథ్వీరాజ్ ఆ కుటుంబాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించి అనేక విధాలుగా తన కృపను చూపించి నడిపిస్తున్న సత్యము సాక్ష్యము మన కళ్ళెదుట ఉన్నది. వాళ్ళు వర్ధిల్లుతున్న విధానాన్ని బట్టి కూడా మరి పృథ్వీరాజ్ దివ్య వారిద్దరిని భార్యాభర్తలుగా దేవుడు నిర్ణయించి జత చేసి ఒక మంచి క్రైస్తవ కుటుంబాన్ని కట్టాలనే ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చుకున్నారు అనేది మన విశ్వాసం. వారు కూడా ఆ విధంగానే దేవుడిని గణపరిచి విశ్వాసంలో సాగుతూ ఉన్నారు. వారి దాంపత్య జీవితాన్ని దేవుడు ప్రేమించి ఇచ్చిన కుమారులు ఇద్దరు, ఫిలిప్, జోయల్. మరి ఒక ఎయిర్ ఫోర్స్లో వాయుదళం, భారతదేశపు వాయుదళం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మంచి ఉద్యోగాన్ని మరి పృథ్వీరాజ్ సంపాదించుకొని, మరి అది ఎయిర్ ఫోర్స్ అంటే ఆ ఎయిర్ బేసెస్ ఎక్కడ ఉంటాయో అక్కడక్కడే వెళ్ళాలి, పనిచేయాలి. మరి అనేక ప్రాంతాల్లో వారు పంపించిన చోట వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎక్కువగా అటు ఉత్తర భారతదేశం, నార్త్ ఇండియాలో ఆ ఎయిర్ బేసెస్లో వాళ్ళు జాబ్ చేయాలి. సమయంలో మరి ఈ సంవత్సరాంతంలో పండగ చేసుకోబోతున్నాం, క్రిస్మస్. మరి ఈ రోజున ప్రత్యేకంగా దేవుడిని ఘనపరిచి మహింపరిచి ఆ కుటుంబంలో దేవుడు చేసిన అనేకమైన ఉపకారాలు. దాంట్లో ఏంటంటే మరి పృథ్వీరాజుకు కాపాలుగా అదొక పోస్టు, దాని నుంచి సార్జెంట్ అంటే క్యాప్టెన్ లాగా. సార్జెంట్ అంటే ఒక క్యాప్టెన్ పొజిషన్లో, మరి కింద మరి క్యాపాల్స్ చాలా మంది ఉంటారు కనుక ఒక సార్జెంట్ పొజిషన్కి మరి ప్రమోషన్ వచ్చింది, పదోన్నతి దేవుడు అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా శక్తి యుక్తులు, నా సామర్థ్యము ఇవన్నీ అనకుండా దేవుడు నా ఎడలా కృప చూపాడు అని చెప్పి ఈ రోజున మనల్ని అందరినీ పిలిపించుకొని మనతో చేరి దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఆయన దేవుని ఉపకారాలను ప్రచురపరుస్తున్నాడు. మరి అందువల్ల మనం చేరి కుటుంబ సంతోషంలో మనం కూడా పాల్పంపులు పొందుతూ మరి మనం కూడా కుటుంబంతో చేరి దేవుని గణపరుస్తూ మనము కృతజ్ఞతలు తెలియజేయడానికి చేరి ఉన్నాం. ఈ సమయంలో పాస్టర్ గారు తెనాలి ప్రాంతంలో మరి వారు సేవ చేస్తా ఉన్నారు, ఈస్ట్ గుంటూరు శరణ్. మరి వారు మనకి మధ్యన రావడం అనేటువంటిది మరొకసారి వారు కుటుంబస్తులు మరి మేనమామ కదా, మరి ముఖ్య కార్యక్రమాల్లో ఉంటారు. వారు ఉండి వారి ఆశీర్వాదం, వారి ప్రార్థన ఉంది కనుక అనే కారణాల్లో మరి జైవజనుల ప్రార్థనలు కూడా ఒక కారణం వారు ఆశీర్వదించబడడానికి. మరి సమయంలో ప్రసన్నయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంఘ గారికి దేవుని బిడ్డలారా, ప్రత్యేకించి దేవుడు చేసినటువంటి ప్రతి విధ కార్యములను బట్టి అయ్యగా చెప్పినట్లుగా కృతజ్ఞతాస్తులు చెల్లించడం మరి ఎంతో ఉన్నతమైనటువంటి విషయం. దావీదు ప్రతి విషయంలో, ప్రతి కార్యంలో, ప్రతి సంఘటనలో దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి వానిగా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము అని చేసిన ఉపకారములలో నేను మరొకము అనేటువంటి కీర్తన 103వ ఆ కీర్తన మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా,
మేలుతో నీ హృదయము తృప్తిపరిచేటువంటి వానిగా ఉండాలి. మేలుతో మన హృదయములను తృప్తిపరిచేటువంటి వానిగా, ఏ గుడ్నెస్, ఆయన మనకి వాటిని అనుగ్రహించేటువంటి వానిగా, దయచేసేటువంటి దేవునిగా, మేలును అనుగ్రహించేటువంటి వాని, నీ ధన్యుడవునికి మేలు కలుగును అనేటువంటి మాట. కాబట్టి వాటిని ప్రభు ద్వారా, దేవుని ద్వారా మనం పొందుకునేటువంటి వారిగా మనం ఉంటున్నాం. కాబట్టి మనం ఏదైనప్పుడు కూడా, మనం ఏ కార్యము మనం తీసుకున్నప్పుడు కూడా అది దేవుని ద్వారా నేను పొందుకొని ఉన్నాను అనేటువంటి మాటలు, ఏసేపు చెప్పేటువంటి మాటలు కావచ్చు, మరి యాకోబు చెప్పినటువంటి మాటలు కావచ్చు. ఇదిగో నీ దాసుడను నేను మరి హారంలో ఉన్నప్పుడు, లేదా నేను ఐగుప్తులో ఉన్నప్పుడు, యేసేపు నేను ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు నాకు దయచేసిన ఈ బిడ్డలు అనేటువంటి మాట. అలాగే మరి యాకోబు మామ దగ్గర ఉన్నటువంటి సమయంలో ఇదిగో ఇవన్నీ కూడా దేవుని ద్వారా నేను పొందుకున్నాను. ఏసావు నువ్వు వాళ్ళందరూ కలుసుకున్నప్పుడు, భయపడుతూ కలుసుకున్నప్పుడు అని అంటాడు, దేవుడి ద్వారా దేవుడు నాకు అనుగ్రహించేటువంటి ఈ పిల్లలు కావచ్చు, ఈ సంపద కావచ్చు అనేటువంటి మాట. ఇవన్నీ నేనే సంపాదించాను, ఈ గొర్రెలు మేకల మందలు ఇవన్నీ కూడా నేను తీసుకొని వస్తున్నాను, వీళ్ళంతా కూడా నా పిల్లలు, నా దాసీలు అని చెప్పలేదు ఆయన. అంటే దేవుడు నాకు దయచేసేడు అనేటువంటి మాట. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంతేగాని ఇది నా ప్రతిభ, నేను చదువుకున్నాను, నేను గొప్పవాడిని అయ్యాను, నేను కలెక్టర్ అయ్యాను, నేను ఉన్నత విద్య చదివాను, ఇవన్నీ కూడా ఆయన ఎదుట మనం ఆయన అగ్రెస్ట్గా మాట్లాడేది అవుతుంది. నేను చేశాను, నా ప్రాణం మాకు ఇనుముత రాగము, నా కొట్లు, నా పొలము, నా పంట అన్నామంటే అవి పోతాయి. మనకి ఏమనుకుంటాం మనం? నా పొలము, నా పంట, నా కొట్లు కట్టిస్తాను, వాటిలో సమకూరుస్తాను అన్నామంటే జాగ్రత్తగా తీసేస్తుంది. అలా అనకూడదు. కాబట్టి దేవుడి ద్వారా దేవుడు, అందుకనే ఆ సమయంలో దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించావు. అయ్యా నువ్వు మంచి వర్షాలు ఇచ్చావు, మంచి పంటలు ఇచ్చావు, మంచి భూమిని నాకు అనుగ్రహించావు, కాబట్టి ఇంతగా నేను పండించుకున్నాను. అలా చెప్పాలి మనం. నీ ప్రాణం నీది కాదు, నీ పొలం నీది కాదు, నీ సమస్తం నీది కాదు. సర్వసంపదలు ఎవరి? దేవునివి, ఆయన మనకి ఇవ్వాలి. సర్వసంపదలు ఆయన మనకిస్తే మనము మన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. కానీ ఎప్పటికీ అది నాది అనేటువంటిది మనం అనుకున్న మనం జాగ్రత్త పడవలసినటువంటి వారమైంది. అందుకని దావీదు అన్ని విషయాలలో అంత సామ్రాజ్యాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు కూడా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను, అంత గొప్ప సామ్రాజ్యాన్ని దేవుడు అనుగ్రహించి ఎవరు కూడా ఆయన ఎదురు నిలబడలా. ఎక్కడ దావీదు పారిపోయినట్టు ఉందా? దావీదు పారిపోయినట్టు, సొలొమోను పారిపోయినట్టు ఎక్కడ ఉందా? లేదు. అది కొడుకు విషయంలో ఇబ్బంది పడ్డాడు తప్పితే భయపడి పారిపోవటం కదా. అది ఆయన నిలబడితే ఏముంది? వాళ్ళ సైనికులే కొట్టేశారు, యోవాబే కొట్టేశాడు, అబ్షాలోము. అవునా? దావీదు దావీదు ఏమన్నాడు? అయ్యా ఏం చెప్పాకని కొడుకురా అన్నాడు. కాబట్టి ఆయన అక్కడ ఓటమి కాదది, గమనించండి. కాబట్టి నా వ్రేళ్లకు నా చేతులకు యుద్ధం నేర్పిన వాడు ఆయనే. కాబట్టి అది ఎప్పుడు కూడా నా ఎఫిషియెంట్ అని ఇప్పుడు కూడా ఆయన మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, కాబట్టి మనకి ఏది మనం పొందుకున్నప్పుడు కూడా, దేవుడు మనకి ఏది ఇచ్చినప్పుడు కూడా దేవునికి ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా ప్రాణం యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారం నేనేమి చెల్లించగలను? ఆయన చేసిన ఉపకారం నేనేమి చెల్లించను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవాను ప్రార్థన చేసేదను, నా మొక్కుబడి చెల్లించదను, యెహోవాను నా ప్రార్థన చేసేదను. నేనేమి ఇవ్వగలను? ఆయన నాకు ఎన్నో ఇచ్చాడు, నేనేమి ఇవ్వగలను? అంటే ఈ సమస్తం కూడా ఆయన నాకు దయచేసినవి, ఆయన ఏం తృప్తిపరచగలను అనేటువంటి మాట. యెహోవా నామమున నా మొక్కుబడిని చెల్లిస్తా, యెహోవా నామమున నేను ప్రార్థన చేస్తా, ప్రజలందరూ ఎదుట ప్రార్థించేటువంటి వానిగా ఉంటారనేటువంటి మాటలు దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగా మరి సోని జీవితంలో కష్టపడి చదువుకున్నాడు. మరి ఎవరు కూడా సరే గైడ్లైన్స్ లేనప్పటికి కూడా కేవలంగా తన ఆలోచనతో, పట్టుదలతో ఆ వయస్సులో 17-18 ఏళ్ల సమయంలో తనంతట తానే
ఇక్కడ ఇక్కడంతా కూడా మరి అంతా కూడా పనిచేసుకునేటువంటి పిల్లలే, అంతా కూడా ఎక్కడో పెద్ద పెద్ద హాస్టల్లో చదువుకున్నటువంటి వాళ్ళు కూడా కాదు. ఈ కాలనీ నాకు తెలుసు, 30 ఏళ్ళ నుంచి నాకు తెలుసు. ఈ కాలనీ 30 ఏళ్ళ నుంచి తెలుసు నాకు. ఇక్కడికి పరిస్థితులు బిగినింగ్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో నాకు. కాబట్టి ఏ విధమైనటువంటి ప్రోత్సాహం లేనటువంటి సమయాల్లో తనంతట తానే ఒక నియమముగా ఇదిగో నేను ట్యూషన్కి వెళ్ళాలి, చదువుకోవాలి, ఇన్ అవర్స్ అని పెట్టుకొని వాడు చదువుకొని ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్లో ఉద్యోగాన్ని సంపాదించుకున్నటువంటి వాడుగా కేవలంగా అప్రియమైనటువంటి దేవుని బిడ్డ. చూడండి, ఈ రోజున అంతా చదువుకున్నటువంటి తల్లిదండ్రుల నుండి కూడా పిల్లలు సరైనటువంటి స్థితిలో లేనటువంటి కుటుంబాలు ఎన్నో చూస్తున్నాం. సరైన పొజిషన్లో రాలేకపోవటం, నిలబడలేకపోవటం, ఒక గమ్యం లేకపోవటం, గోల్ అనేది లేకపోవటం, అది ఎంతో దురదృష్టకరమైన విషయం. ఎలా జరుగుతుందంటే పండిత పుత్ర అలా అయిపోతున్న జీవితాలు. పిల్లలు టీచర్లో ఉంటారు, మంచి పొజిషన్లో ఉంటారు, పిల్లలు చూస్తేనేమో వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులకు వచ్చేటువంటి సంఘటనలు ఎన్నో చూస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. కాబట్టి ప్రతి విషయంలో కమిట్మెంట్ ఉండాలి, గోల్ ఉండాలి. కాబట్టి గమ్యం లేకపోతే మనం దరిచేరలేము, అంతే కదా. మనం ఎక్కడికి వెళ్ళిన గమ్యం మనకు తెలిసి ఉండాలి ముందు మనకి, అప్పుడే మనం దరిచేరగలం. దరిచేరాలంటే ఎటో అక్కడ పోతే వాడపోతే పడవపోతే అటో అక్కడ దిగుదామని కూడా కుదిరిద్దా? మనం ఎటు వెళ్ళాలో మనకు తెలియాలి, ముందు ఎటు వెళ్ళాలో మనకు తెలియాలి, అప్పుడే ఆ గమ్యానికి మనం చేరుతాం. దేవుని బిడ్డలారా, అలాగా ప్రత్యేకించి సోని విషయంలో అలాగా ఇండివిజువల్గా వ్యక్తిగతంగా తను కష్టపడి చదువుకొని ఎదిగినటువంటి వాడిగా ఉద్యోగం అప్పటికి రెండు వచ్చినాయి. ఒకటి వదులుకున్నాడు, ఒకదానికి వెళ్ళాడు. ఇక్కడ కూడా సెలెక్ట్ అయ్యాడు, ఇక్కడ సివిల్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయినటువంటి సంఘటన అయితే దాన్ని వదిలేసి డిఫెన్స్కి తాను వెళ్ళినట్టు సెంట్రల్ గవర్నమెంట్కి చూజ్ చేసుకున్నటువంటి వానిగా తాను ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి అది దేవునికి మనం ప్రతి విషయంలో కూడా మహిమ తెచ్చేటువంటి వారుగా కొంతమంది ఏదైనా కానీ మరి ఇంతగా మరి హెచ్చించినటువంటి ఆ విధానం, మరి ఇంటి విషయంలోనేమి, పనుల విషయంలోనేమి, ఉద్యోగ విషయాల్లోనేమి మరలా ఉండి ఉద్యోగం చేసుకుంటే పరీక్షలు రాసుకొని ప్రమోషన్ కోసం అప్గ్రేడ్ అవ్వడానికి పరీక్షలు రాయటం అనేటువంటిది చాలే, ఇంకేదో పరీక్షలతో పని ఉంది, వస్తలేగా జీవితం అని సరిపెట్టుకునేవాళ్ళు లేరా? ఇప్పుడే పరీక్షలు రాస్తామనేటువంటి వారు లేరా? ఆ పిల్లలతో సరిపోతుంది, ఆ కుటుంబము, ఇబ్బందులు, ఇవన్నీ కూడా మనం చూసేటువంటి పరిస్థితులు. ఏదో ఒకటి ఉందో లేదు దాంతో, అలా కాదు. మళ్ళా పరీక్షలు రాయాలంటే 2 సార్లు పోయిందంట. 2 సార్లు మిస్ అయ్యింది సరిగ్గా, అంటే మార్కులు సరిగ్గా రాక 3 అటెంప్ట్లే ఇస్తాడంట. 3 అటెంప్ట్లే, లాస్ట్ అటెంప్ట్ అంటే 3rd అటెంప్ట్లో సక్సెస్ అయినటువంటి వానిగా. కాబట్టి దేవుని బిడ్డలారా, కాబట్టి ముందు మన కృషి ఉండాలి. ఏ పనికైనా మన కృషి ఉండాలి, దేవుని సహాయాన్ని అడగాలి. ఏం చేయాలి? ముందు మనం కష్టపడాలి. అంతేగాని మనం కష్టపడుకోకుండా పరీక్షల్లోకి వెళ్ళి దేవుడా నాకు జ్ఞానాన్ని అంటే అది కుదరదు. నీ వంతు నువ్వు పని చేయి, దేవుని సహాయం ఆయన పైనుండి సహాయం ఆయన చేస్తాడు. కాబట్టి అలాంటి బిలీవ్నెస్, అలాంటి విశ్వాసము సోనీలో ఉంది. ఎంత ఉద్యోగం చేసినా దేవుని మరొక ఆయన్ని వెంబడించేటువంటి తత్వం. అక్కడ చర్చి ఉన్న ఆ చర్చిలో ఏం చేస్తున్నారు, ఆ ఫోటోలు, ఆ భక్తి, ఆ పిల్లల్ని అక్కడ పంపించడం, ఇవన్నీ కూడా ఆ చర్చికి వెళ్ళేటువంటి అలవాటు. అంతేగాని ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉంటే చర్చికి వెళ్తావాలి, ఆదివారం వెళ్తాం, రెస్ట్ తీసుకుందామని, పడుకుందామని, ఇంకా ఎంటర్టైన్మెంట్కి వెళ్దామని, బయటికి వెళ్దామని లేరా? 190 మంది ఉన్నారు. కాబట్టి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఒక ధనవంతుడు వాడు అనుదినము సుఖపడేటువంటి వాడు, అంటే కృతజ్ఞత లేదు, దేవుడు లేదు, పొరుగువాడు లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు. కానీ తర్వాత ఏమైపోయాడు? చాలా ప్రమాదంలో పడ్డాడు. కాబట్టి అలా ఉండటానికి వీల్లేదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా తన పొరుగువాడిని చూసుకోవాలి, దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, దేవుని మహిమపరచాలి చేసేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. అంతేగాని ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు మనకిస్తే ఆయన్ని మర్చిపోయి నాకు పని ఉంది, నాకు ఇదే జీవితం, నాకు ఇదే అంటాం, అది సరైనటువంటి కాదని మనం నేర్చుకోవాలి. మనం దేవుడికి ఇచ్చే సమయాన్ని దేవుడికి ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. ఆదివారం ఆలయం ఉందంటే అక్కడికి వెళ్ళేటువంటి వారిగా మనం ఉండాలి. అక్కడ ఆయనకి స్థుతులు మనం చెల్లించేటువంటి వారిగా, అక్కడ మనం దేవునికి మహిమ తెచ్చేటువంటి బిడ్డలుగా మనం ఉండాలనేటువంటి మాటలు మనం నేర్చుకోవాల్సినటువంటి వారు. ఆయన నేర్చుకోవాలని
దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇచ్చేది దేవునికి ఇవ్వాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేగాని ఈ రోజు కూడా పనికి పోతే నాకు 500 వస్తాయి, ఈ రోజు కూడా పనికి పోతే నాకు 400 వస్తాయి అంటే అవి వస్తాయి, దాన్ని అయిపోతాయి. ఆయన సమయాన్ని దొంగిలిస్తే ఏమైంది? అవి వస్తున్నట్టుగా మనకు కనబడతాయి, కానీ పోయేదారిలో పోతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించడం నేర్చుకోవాలనేటువంటి మాట. కాబట్టి మరి ఆ థర్డ్ అటెంప్ట్లో మరి పాస్ అయినటువంటి వాడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 31:19 మనం చూసినట్లయితే ఆయన దాచి ఉంచేటువంటి మనం ఆశీర్వదించాలంటే ఆయన ఏం కోరుకుంటాడు అంటే మన దగ్గర యథార్థంగా కోరుకుంటాడు. ఆయనకి అది కావాలి, ఆయనకి ఇష్టమైనది. ఆ ఫెయిర్నెస్ వల్ల ఎప్పుడైతే ఉంటుందో దేవుడు మనకు అన్ని అనుగ్రహించేటువంటి వాడిగా ఉంటాడు. అంతేకాని మనసులో మనం ఏదో కపటాలు పెట్టుకొని వాళ్ళ మీద వీళ్ళ ద్వేషాలు పెట్టుకొని మన జీవితాలు కొనసాగిస్తే మనం అక్కడే ఉంటాం. మనం ఏ విధంగా కూడా ఫలించలేము. మనం దేవునికి మనం దూరంగా ఉంటాం. మనసు ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, దేవుని స్తుతులు చెల్లించాలి, మన కష్టం మనం చేసుకుంటా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వించేటువంటి దేవునిగా ఉంటాడు అనేటువంటి మాటలు దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, అందుకని అంటాడు చూడండి, సామెతల 22:29 మనం చూసినట్లయితే, సామెతలు 22:29 తన పనిలో నిపుణత గలవాడు చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. నిలుచును. తన పనిలో నిపుణత కలిగినటువంటి వాడిని మీరు చూచారా? అల్పులైన వారి ఎదుట కాదు కానీ రాజుల ఎదుటిన వారిను నిలిచేటువంటి వాడిగా ఉంటారు అనేటువంటి మాట. పనిలో నిపుణత కలిగినటువంటి వాడు అంటే మనం జాగ్రత్తగా పనిచేస్తూ, అంటే స్కిల్డ్. పనిలో నిపుణత కావటం అంటే రోజువారీగా మనం ఆ చేసే పనిలో ఆ స్కిల్డ్ ఎక్కువగా ఉందనుకోండి, నువ్వు అల్పుల ఎదుట కాదు, అధికారులు ఎదుట, రాజుల ఎదుట నిలబెడతాడు దాన్ని తీసుకెళ్ళి. కాబట్టి ఆ స్కిల్ డెవలప్మెంట్ మనం చేసుకునేటువంటి వారుగా దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ, తన పనిలో నిపుణతగా కలిగిన వాడిని చూచావా, అల్పులైన వారి ఎదుట కాదు కానీ వాడు రాజుల ఎదుట నిల్చును. ఇప్పుడు పదవి హెచ్చింపైంది, సార్జెంట్ ఎగ్జామ్కి వెళ్ళారంటే కాపర్ నుంచి సార్జెంట్కి వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు? ఇంకా పై అధికారి దగ్గరికి వెళ్తాడు, ఇంకొక సుపీరియర్ దగ్గరికి వెళ్తాడు. కాబట్టి దేవుడు ఎలాగ హెచ్చించేటువంటి వారిగా ఉంటాడు అనేటువంటి మాట. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ స్కిల్ అనేటువంటి మనం డెవలప్ చేసుకునేటువంటి వారిగా, ఆ నైపుణ్యాన్ని మనం పెంచుకునేటువంటి వారిగా ఉంటామో మనం ఎదిగేటువంటి వారిగా ఉంటాం. దివ్యాలతో కలిసి తల్లి జయశ్రీ గారితోనూ తమ్ముడు శుభాకర్, అలాగే మరి మగలు బ్యూలా వారి పిల్లలు, వీళ్ళందరూ కలిసి ఈ రోజున ఈ కుటుంబం పట్ల, ఇది ఎవరో వ్యక్తిగతంగా ఒక పృథ్వీరాజుకైనా వీళ్ళ కుటుంబం అంతా కలిసి వీరంతా ఒక కుటుంబంగా ఏ విధంగా ఈ స్థలంలో ఉండారో, తల్లికి లోబడి ఏ విధంగా బిడ్డలుగా సాగుతున్నారో మన ఎదుట సాక్ష్యం ఉన్నారు కనుక వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. దేవుడి ఉపకారాలు తప్పక జ్ఞాపకం చేసుకోవాలి, ప్రచురం కూడా చేయాలని దేవుడే చెప్పాడు. అదే నీ ఇంట్రెస్ట్, నీ గొప్పతనం కాదు, ఆ దేవుని ఆజ్ఞ. ఎందుకంటే కీర్తనకారుడు చెప్తాడు కదా, 145వ కీర్తన 9వ వచనంలో దేవుని లక్షణాన్ని కీర్తనకారుడు చెప్తాడు. ఏమని? అది ఆయన ఉపకారం చేసేవాడు, చెప్పించేవాడు కాదు. ఆయన చెప్పనిస్తే ఎవరు తప్పించుకోలేదు. ఆయన మన మీద ఉన్న శాపాన్ని తొలగించడానికే ఆయన శరీరానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన మేలు చేసేవాడు, ఉపకారం, ఆయన అందరికీ ఉపకారం. కనుక దేవుడు ఉపకారాలు చేసే దేవుణ్ణి దేవుడు ఒక ఆజ్ఞ ఒకటి ఉంది. ఆ రోజు ఇశ్రాయేలుతో చెప్పాడు, నువ్వు నేను చేసే వాగ్దాన భూమికి వెళ్ళిన తర్వాత నువ్వు కట్టని ఆ ఇండ్లలోనూ, నువ్వు నాటని తోటలు స్వతంత్రం చేసుకొని, నువ్వు తవ్వని బావులు, ఇవన్నీ నీ స్వతంత్రం అవుతాయి, అవన్నీ నీ స్వాధీనం అవుతాయి. నువ్వు ఎంజాయ్ చేస్తూ నీ హృదయం మదించి నీ ఇట్టి స్థితి దయచేసిన నీ దేవుడే యెహోవాను నువ్వు మరచెదవేమో, జాగ్రత్త సుమా, నువ్వు మరిస్తే నీకు ఇబ్బంది.
కృతజ్ఞత లేకపోవడమే మన ఇబ్బందులకు కారణం. చాలామంది ఈ సంఘానికి విశ్వాసులు తెలియదు. వాళ్ళకు ఈ సోమర్తనము, లెక్కలేనితనము, ఈ పాస్టర్ అవసరమయ్యి మాకు కూటాలు పెట్టుకోమంటున్నాడులే అనే వంకరగా ఆలోచన చేసే కారణాలు ఇవన్నీ కూడా దేవుని నుండి, దేవునికి కృతజ్ఞతలు తెలియజేసే చేయవలసిన బాధ్యత నుండి దూరం చేస్తాయి. నేను హెచ్చరిస్తున్నా. దేవుని ప్రచురం చేయాలా, ఆయన సువార్త ప్రకటించబడాలా. ఇప్పుడు కష్టంగా ఉంది, ఇప్పుడు రాను రోజుల్లో ఇంకా ఇబ్బంది అవుతుంది. మరి అలాంటప్పుడు మరి ఏంటంటే చిన్న చిన్న కూటాలు మనం పిలిపించుకొని రండి, ఆయన నాకు చేసిన మేలులను మీకు తెలియజేస్తాను అని చెప్పుకోవడానికి మనము పిలిపించుకొని కూటాలు పెట్టించుకోవాలి. మనల్ని గనపరుచుకొని మా గొప్పతనం గురించి చెప్పుకోవడానికి నేను ఒక కుటుంబంలో వెళ్ళాను. నేను ఆ కుటుంబానికి, ఆ కుటుంబంలో ఘనతను, ఆ కుటుంబాన్ని ఎత్తిపెట్టి ఆ కుటుంబ రాజులు, ఇంద్రులు, చంద్రులు అని చెప్పకుండా దేవుని నామానికి వాళ్ళు చెప్తాను. నేను మామూలు ఎంత చెప్పాలో అంతవరకు చెప్తాను. దేవుడి నామాన్ని మరి ఘనపరిచి మహింపరుస్తాను. వాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేసి నన్ను పిలిచారు. నేను అది చేయలేదు. నా కానుక కూడా పంపించారు. వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు కనుక. అట్లా కాదు, దేవుని ఘనపరచాలి. ఆయన ఉపకారాలు నీవు సన్నుతించాలా, ప్రజలకు ప్రచురము చేస్తే అది సువార్త ప్రకటన అవుతుంది. ఈ కుటుంబం సువార్త ప్రకటన కూడా చేస్తున్నారు. నమ్మకమైనటువంటి దేవుడు, అత్యధికంగా ఆశీర్వదించేటువంటి దేవుడు, వర్ధిల్లా చేసేటువంటి దేవుడు. నేను వీళ్ళు ఆశీర్వదిస్తే వీళ్ళు నాకు నమ్మకంగా ఉంటారు, నేను వీళ్ళని ఆశీర్వదిస్తే నాకు సాక్ష్యంగా ఉంటారనే నమ్మకం కలిగినప్పుడు దేవుడు మరింత కలిగిన వానికి మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది. లేని వానికి వాని దగ్గర ఉన్నది కూడా తీసివేయబడుతుందని పాస్టర్ గారు చెప్పారు. కనుక మరి పృథ్వీ, మరి దివ్య, మరి వారి బిడ్డలు ఫిలిప్, జోయల్ ఈ సమయంలో కొద్ది నిమిషాలు నేను మరి వాళ్ళకి సన్మానం అని ఇష్టపట్ల రెండయ్యా మీరు ఇటువంటి చేశారు, మీకు సన్మానం చేస్తాం మేము, మరి చేయాలి కదా అదంటే అబ్బాయి అవన్నీ ఏం చేయబాకండి అని అంటున్నారు. సిగ్గుపడిపోయి వెనకనుకుంటున్నారు. అట్లా కాదు, లేదు కూర్చోండి, కనీసం మేము దీవిస్తామంటే రావడానికి కూడా ఇష్టపడలేదు. ఆయన కూడా రావాలి, వాళ్ళు అభినందిస్తాము. మరి వాళ్ళ మామగారు సోని అని కూడా అంటారు అని ఇప్పుడే చెప్పాడు నాకు మా మామయ్య. కనుక ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత మరి పృథ్వీ మామగారు ఏదైనా అభినందన మాటలు చెప్తారా? సన్మానం ఎలాగ వద్దన్నాడు. పృథ్వీ అభినందన మాటలు చెప్పడానికి వాళ్ళకి అవకాశం ఇస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. వాళ్ళు వచ్చి ఏదైనా తమ అల్లుడిని అభినందిస్తూ మరి అలాగే అభినందన మాటలు కూడా రైట్ రామ్మా రా, ఏం పర్లేదు కూర్చో. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా మరి నువ్వు ప్రేమించి నీవు నీ నమ్మకాన్ని మీ బిడ్డల మీద ఉంచారు. ఎందుకంటే వాళ్ళు నేను ప్రతి విషయంలో నేను గణపరుస్తారు, మహింపరుస్తారనే నీ యొక్క నమ్మకమును వీరు వమ్ము చేయకుండా నేను ఈ విధంగా గణపరుస్తున్నారు. పృథ్వీరాజుని, దివ్యాలను నీవు భార్యాభర్తలకు దయచేసి ఒక మంచి క్రైస్తవ కుటుంబాన్ని కట్టాలనే ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నావు. వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి నువ్వు దయచేసినటువంటి బిడ్డలు నైనా ఫిలిప్ను బట్టి, జోయల్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మరి నీ కృపలో సాగుతున్నటువంటి కుటుంబము, వారికి ఇచ్చినటువంటి మంచి ఉద్యోగము, భారతీయ వాయుదళములో నాయన నువ్వు ఇచ్చినటువంటి మంచి ఉద్యోగము, ఆ ఉద్యోగంలో తోడై ఉన్నారు. ఆ ఉద్యోగంలో రాణింప చేసిన దేవుడిని నేను ఆ ఉద్యోగంలో రాణింప చేసి పదోన్నతినిచ్చి ఇప్పుడు సార్జెంట్ స్థితికి తీసుకుని వెళ్ళి ఇప్పుడు నాయన తనని పిలిచినప్పుడు సార్జెంట్ పృథ్వీ అని మరి గర్వంగా మరి నాయన పిలువబడుతూ తన డ్యూటీలో ఉన్నప్పుడు నాయన తన అధికారులు, మిగతా అధికారులు, తన కొలీగ్స్ నాయన వాళ్ళందరూ కూడా సార్జెంట్ పృథ్వీరాజ్ అని పేరుతోనే పిలుపబడింది. అట్టి గొప్ప ఇటు ఆధిక్యతను దయచేసినందుకు ఇదిగో ఈ బిడ్డలు నీ ఎదురు సాగిలపడి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. ప్రభువా, యెహోవా భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడినటువంటి సత్యానికి నాయన రుజువుగా ఈ బిడ్డల్ని పెట్టినందుకు వందనాలు. మరి నువ్వు ఇచ్చిన పదోన్నతిని ఆశీర్వదించి అందులో వాళ్ళు వర్ధిల్లున్నట్లు కృప దయచేయండి. ఇంకా అందులో రాణింప చేసి వారికి మంచి ఆరోగ్యము, క్షేమమును, మరి దూరదేశంలో ఉన్నారు, భాష కాని భాష, మరి మన అలవాట్లు కానటువంటి ఆ ప్రాంతంలో వారు ఉన్నారు నాయన. వారికి ఎలాంటి గాలి, నీరు, ఆహారము, అక్కడ వాతావరణం ఏ విషయంలో కూడా రాకుండా
నువ్వు వారిని చక్కగా కాపాడి వర్ధిల్ల చేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ అదే కృప ఆ విధంగా ముందు కొనసాగించండి. తన ఉద్యోగం ఇంకా రాణింప చేసి ఇంకా ఎత్తైన తన ఎక్కలేని ఎత్తైన ఆ ఎత్తులోకి శిఖరం మీదకి నువ్వు ఎక్కించి దేవుడు కనుక నిన్ను వెంబడించి అలాగున ఆ మేలులు పొందే కృప దయ చేయమని, మరి రానున్న పండుగ దినాలు ఆనంద సంతోషముల క్రిస్మస్ నూతన వాగ్దానముల నూతన సంవత్సరమును నువ్వు ప్రసాదించమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వెళుచున్నాము తండ్రి. ఆమేన్. బ్లెస్సింగ్. మన తండ్రి దేవుని ప్రేమయు మన ప్రభు రక్షణ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ కన్యక సహవాసం ఇప్పుడు సదా మరి వృద్ధరాజుకును అదే దివ్యాకును వారికి కనిపించినటువంటి ఆ బిడ్డలకును దేవుడు తోడైంది ఆశీర్వదించి నడిపించిన గాక. ఒక నిమిషం కూర్చోండి. మామూలుగా చేయాలా? మనకు ముందే చెప్పింటే మీరు తెచ్చేవాళ్ళు, నాకు తెలుసు. బొకే తీసుకొచ్చి ఏదైనా తెచ్చి ఇచ్చేవాళ్ళు, అదే నాకు తెలుసు. మరి ఇష్టపట్ల మరి సోనీ గురించి చెప్పాలంటే మొదటి నుంచి కూడా కష్టపడే తత్వం ఎక్కువ. వర్క్లో కానీ లేదంటే స్టడీలో కానీ ఏదైనా పని చేసేటప్పుడు ముందుగానే ప్రీ ప్లానెడ్గా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఆ విధంగా ముందుకెళ్ళి ఈ ఉద్యోగమే కాదు, ఎక్కడ ఇప్పటికి 2-3 సార్లు ట్రాన్స్ఫర్లు అయినాయి. అక్కడ కూడా చిన్న ఒడిదుడుకులు వచ్చినా కానీ దాన్ని ధైర్యంగా ఎదుర్కొని సార్ల దగ్గర మంచి గౌరవాన్ని పొందుకొని ఈ స్థాయిలోకి వచ్చాడంటే అతని యొక్క ఎఫర్ట్, మంచి డెడికేషన్ ఉన్న వ్యక్తి. సో ఇలాగే ముందుకెళ్ళాలని ఆకాంక్షిస్తూ ముగిస్తుంది. సోనీ గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి అదే పెద్ద మేనమామ గారు చెప్పారు, చిన్న మేనమామ గారు చెప్పారు. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడే తత్వం ఉంది. అంటే పట్టుదల, మెయిన్ పట్టుదల. ఇది నేను చెయ్యాలి, ఇది చెయ్యాలి, నేను చదివేస్తాను, నేను సాధిస్తా అలా అనేవాడు మా చిన్నప్పుడు. నేను మామూలు కారులో తిప్పుతా, నేను చదువుతాను, నేను కొట్టేస్తాను, నా కోసం ప్రార్థన చేయండి అనేవాడు. ప్రార్థన చేయించుకొని చక్కగా ఇప్పుడు ప్రమోషన్ కోసం కూడా మేమంతా కూడా అందరూ ప్రార్థన చేసాము. మీరంతా కూడా ప్రార్థన చేశారు అనుకుంటున్నాను నేనైతే. అందరూ ప్రార్థనలు ఎప్పుడు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. చాలాసార్లు ప్రార్థన చేయించారు. దేవుడు చేసిన కార్యం ఇదంతా కూడా ఇంకా మనదంటూ ఏమీ లేదు. దేవుడు ఇచ్చిన యొక్క కృప అంతే. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే బాగా కష్టపడే తత్వం ఉంది, సాధించాలనే ఒక పట్టుదల ఉంది. అది మేము చిన్నప్పటి నుంచి గమనించాము. చాలా చక్కగా మరి సార్లతో మెలుపుగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా కూడా తను ఇమ్మడగలగటం. తనకి ఏంటంటే ఫ్యామిలీ అందరు కలిసి ఉంటే బాగా ఇష్టం అనమాట. వాళ్ళ నాన్నగారికి కానీ వాడికి కానీ బాగా ఫ్యామిలీ అందరు కలిసి ఉంటే బాగా ఇష్టం మనస్తత్వం. అయితే దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా కొన్ని పరిస్థితులు అంతే, మరి ఒక్క చోటే ఉంటే అలా అప్పుడప్పుడు అలా ఉండాలి. ఫ్యామిలీస్ అన్నీ చూడాలి, అన్ని రాష్ట్రాలు కూడా మనం చూడాలి అలా అంటూ ఉండేవాడు. అలా చక్కగా మరి చదువుకొని మరి గ్రీన్ కార్డు నాకు రావాలి, మీరు ప్రార్థన చేయండి అన్నాడు. అలాగే ఒక జాబ్లో కూడా గ్రీన్ కార్డు వచ్చింది. ఈ ప్రమోషన్ కోసం కూడా ఎగ్జామ్ చాలాసార్లు రాశాడు. రాసినప్పుడు కొన్నిసార్లు ఫెయిల్ అయినప్పుడు కొంత డిసప్పాయింట్ అయ్యాడు. కానీ తర్వాత మేము అందరూ కూడా ప్రార్థన చేయించాము. చాలామంది దైవసేవల చేత కూడా ప్రార్థన చేయించాము. దేవుడు మనందరం మరలా ఆలకించి వాడికి ప్రమోషన్ ఇచ్చాడు. అందులో బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవుని కృప తప్ప వేరొకటి లేదండి. మనం ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు, కేవలం దేవుని కృప అంతే. తను కూడా ఆధ్యాత్మికంగా కుటుంబం ఎదగాలని, చక్కగా మెచ్యూరిటీగా ఇంకా ముందుకు సాగాలని మీరందరూ కూడా తనని అందిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా చక్కగా దేవుళ్ళు ఎదుగుతూ, ఇదంతా ఒక ఎత్తు అయితే దేవుళ్ళు ఎదగటం అనేది ఇంకొక ఎత్తు. ఎన్ని ఉన్నా కూడా దేవుడు లేకపోతే అంతా సున్నా, వేస్ట్ అసలు. తను మరి వాళ్ళ చేయాల్సిన బాధ్యత కూడా ఎంతో వేసుకొని తమ్ముడికి అట్లా ఇల్లు కట్టి పెట్టడం కానీ ఎంత చాలా మెచ్యూరిటీగా బాగుంటుంది. మేము ఎప్పుడు కూడా అనుకుంటాం, ఈ రోజుల్లో ఎవరు చేస్తారు ఇట్లా చక్కగా చేసుకుంటున్నాడు అనేసి మేము అనుకుంటా ఉంటాం. అది బయటికి చెప్పడం అనేది చాలా కొంతమందికి అది ఇష్టపడరు, ఇది చేశాడు అది చేశాడు అనేది కూడా. అయితే తను ఎఫెక్ట్ పెట్టి మరి ముందుకి సాగడం అనేది చాలా అందరూ చేయరు, కొంతమంది చేయగలుగుతారు. కుటుంబాన్ని చూసుకోవడం అనేది కూడా చాలా చక్కగా బాధ్యతగా చేసుకుంటూ ఉంటాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.
బిడ్డలు ఇరువురు కూడా పృథ్వీరాజ్ సుభాకర్ ఇరువురు కూడా ఇంత అత్యధిక స్థానంలో ఉన్నారంటే కేవలము వారి తల్లిగారైన జయశ్రీ గారు. ఆమె కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఎప్పుడు కూడా దేవాలయంలో ఏదైతే తను అనుకొని మరి ప్రార్థన చేసిందో దేవుడు ఆ బిడ్డల్ని ఈ రీతిగా అంచెలంచెలుగా వారిని ఈ రీతిగా ఆశీర్వదించాడు. మరి ఎప్పుడు కూడా సోని గురించి విషయం చెప్పాల్సి వస్తే ఇందాక అందరూ చెప్పారు, కొత్త మాటలు ఏం కాదు. మాకైతే ఒకటే, తను బైబిల్ చదవటమే కాకుండా తన పిల్లలకు కూడా బైబిల్ చదివించి వాటిని మాకు వాట్సాప్లు పెడతా ఉంటాడు. బైబిల్ గ్రంథం అంతా కూడా మరి గ్రంథంలో పేర్లన్నీ కూడా మా పిలుపుకు వచ్చు, ఇంగ్లీష్లో చక్కగా చెప్తాడు. కాబట్టి ఒక కుటుంబము ఈ రీతిగా ఆశీర్వదించబడింది అంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. ఆ రీతిగా మరి మా జయశ్రీ ఆంటీ మరి ఇంటికి ప్రార్థన అనేది పునాదినిచ్చింది కాబట్టి మరి ఆ బిడ్డలు ఇంతగా ఆశీర్వదించబడ్డారు. అందుని బట్టి మరి ఆ దేవాతి దేవునికి మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉన్నాము. ఆంటీకి కూడా బ్లెస్సింగ్స్ దేవుడు అనుగ్రహించాలి, మంచి ఆయురారోగ్యాలతో ఇంకా దేవుని యొక్క పరిచర్య చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్తోత్రాలు. చిత్తపతిని జయశ్రీ గారిని, శిష్యులు మీనరావు గారు, మరి వారిద్దరిని దంపతులుగా నీవు జత చేసి వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించావు. వారిని నువ్వు ఉన్నతమయంగా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశావు. మరి వాగ్దానములు మర్చిపోని నమ్మకమైన దేవుడిగా నువ్వు ఆ కుటుంబానికి కూడా ఉన్నందుకు నీకు వందనాలు తెలియజేస్తూ, ప్రభువా మరి వారిని ప్రేమించి ఇచ్చిన సంతానము పృథ్వీరాజ్ శుభకరులు బట్టి నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నా. మరి నీ కుమార్తె జయశ్రీ గారు ప్రభా మరి ఏ విధంగా నేను సేవిస్తుందో, నీ మీద ఏ విధంగా ఆధారపడి ఉన్నదో, నీ కృపను ఏ విధంగా నిత్యము వేడుకుంటా ఉన్నదో సమస్తము కూడా ప్రభువా నీవు ఎరిగిన దేవుడివి కనుకనే అత్యధికంగా ఆశీర్వదించి వాగ్దానాలు నెరవేర్చి ఉన్నావు. నీ సేవలో వాడుకుంటున్నందుకు వందనాలు తెలియజేస్తూ, మరి పృథ్వీరాజును శుభకరును ప్రేమించి వారికి ఇచ్చినటువంటి మంచి ఉద్యోగాల జీవితమును, కుటుంబ జీవితాలు, దాంపత్య జీవితాలను బట్టి కూడా నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నా. పృథ్వీరాజ్ దివ్యాలను నువ్వు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి సమస్తమైన మేలులను బట్టి నీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, వారి దాంపత్య జీవితాన్ని ప్రేమించి దయచేసిన సంతానమైన ఫిలిప్పును బట్టి, జోయల్ని బట్టి నీకు వందనాలయ్యా. నీ దయలో, మనుషుల దయలో వయసులో జ్ఞానముల బిడ్డలు ఎదుగుతూ ఉండగా నీ వాక్యములు, నీ ప్రాంగణములు ఒలీవ మొక్కల వల్ల వారు ఎదుగునట్లు కృప దయచేయండి. మరి ఈ సమయంలోనైనా ముఖ్యంగా నిన్ను గణపరుస్తున్నా, నువ్వు చేసిన గొప్ప మేలును ప్రచురపరుస్తున్నారు ప్రభువా. అది సార్జెంట్గా ఇచ్చిన పదోన్నతి, మరి ఇంకానో ఎంతో ఉన్నతంగా నువ్వు దీవించి ఆశీర్వదించేవాడు కనుక ఆ ఉద్యోగంలో రాణింపు చేయడానికి కావలసిన జ్ఞాన వివేకములు, తెలివితేటలు సమస్తమును ప్రసాదించండి. నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే శుభకరు అభ్యులాల బట్టి వందనాలు. వారు నీ నామం ఎరిగిన బిడ్డలుగా నేను సేవలు చేస్తూ వారు ఏ విధంగా నీ సేవలో నీ కృపలు కొనసాగుతున్నారో ఎరిగినటువంటి దేవుడివి నాయన. శుభకరు ఉద్యోగంలో రాకపోకలలో తోడై ఉండి మేలులతో మీరు వారిని తృప్తిపరుస్తున్న విధానాన్ని బట్టి కూడా వందనాలు. అలాగే నాయన మరి వారి దాంపత్య జీవితాన్ని ప్రేమించి దయచేసిన కుమారుడు మీనరాజును బట్టి వందనాలు. నీ దయలో, మనుషుల దయలో, వయసులో, జ్ఞానములో బిడ్డ ఎదుగుతుండగా ఆ బిడ్డ కూడా నీ ప్రాంగణములు ఒలీవ మొక్క వలె నాటబడిన వాడై మరి ఎదుగు ఫలించినట్లుగా నువ్వు కృప దయచేయమని వేడుకుంటూ మరి ఆ కుటుంబాన్ని దీవించండి. మరి ఈరోజు ఈ కుటుంబం అంతటికి ఈరోజు నాయన ఇంత మేలుకరమైనటువంటి దినాన్ని దయచేసి ఈ డిసెంబర్ మాసంలో క్రిస్మస్ పండుగలకును, నూతన సంవత్సరపు పండుగలకును సిద్ధపడుతూ ఉండగా నాయన చక్కటి ఆనంద సంతోషకరమైన పండగలు, ఆనంద సందర్భాలు వారికి దయచేసి ఈ విధంగానే నిన్ను సేవిస్తూ నీ కృపలో సాగునట్లుగా కృప దయచేయమని వేడుకుంటున్నా. అలాగే జయశ్రీ గారిని దీవించి మంచి ఆరోగ్యం, నెమ్మది, సమాధానంలో దయచేయండి. వారి తల్లి గారి విషయంలో నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మరొకసారి నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నాయన తన ప్రమాదంలో గురిగా ప్రమాదము కాకుండా మంచాన పడకుండా నువ్వు చేయి అందించి లేవనెత్తి నడిపించిన విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు తెలియజేస్తూ మరి జయశ్రీ గారి తోబుట్టువుల, రక్త సంబంధ బంధువులందరూ కూడా పేరు పేరున దీవించండి. అలాగే పృథ్వీరాజ్ శుభకర్ వారి బంధువులను, తోబుట్టువులు, రక్త సంబంధికులు
నాయనా మరి అందరిని కూడా పేరు పేరున దీవించండి. అదిగో కుటుంబాన్ని ప్రేమించి ఈ కూడిక హాజరైన సంఘము, బంధువులు, మిత్రులు అందరిని బట్టి వందనాలు. వారందరినీ కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి ఈ పండుగ దినాల ఆనంద సంతోషముల పండుగలు జరుపుకోవడానికి కావాల్సిన కృప దయచేయమని, ఇలాగ సాక్ష్యముగా ఉంటే అత్యధికంగా ఆశీర్వదింపబడతారని ప్రేరేపించబడిన వారు కూడా వారు నీవు చేసిన మేలుల నిమిత్తం నేను ప్రచురించే బిడ్డలుగా ఉన్నట్లుగా కృప అనుగ్రహించమని ఈ కార్యక్రమాన్ని ఇప్పటిదాకా ఇంతగా ఘనంగా జరిగించి మీరు మహిమ పొందినందుకు వందనాలు తెలియజేస్తూ, తర్వాత జరగబోయేటువంటి కార్యక్రమం కూడా క్రమంగా మర్యాద ఘనంగా మీరు జరిగించి మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వెళుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా ఆహారాన్ని మాకు దయచేయము, మరలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించండి, శోధనలోనికి తెగ తప్పించండి. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము, ప్రతి ఆశీర్వాదము సీతాభర్తిని కుటుంబానికి, బంధువులు, మిత్రులు, రక్త సంబంధికులు, తోబుట్టువులకు, చేరి వచ్చిన సంగమునకు సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్. ఆశీర్వాదముల్ ఆశతో నమ్మియున్నాము, నీ సత్యవాగ్దానము కృమారించుము దేవా, కృమార ప్రేమ వర్షము కృమారించుము దేవా. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ మీ అందరికీ. ఇక్కడ కూడి వచ్చినటువంటి పెద్దలకి, కాలనీ అందరికీ వందనాలండి. యేసయ్య నమ్ముకుంటే మనం ఏదైనా సాధించవచ్చు. మరి ముఖ్యంగా నేను ఇంటర్మీడియట్ నుంచి నమ్ముకున్నాను దేవుణ్ణి. అంతకుముందు నమ్ముకున్నాను కానీ చాలా తక్కువ నమ్ముకున్నాను. ఎప్పుడైనా ఆయన సన్నిధిలో నేను ట్రస్ట్ చేశాను, ఇంకా అప్పటి నుంచి నేను సక్సెస్ అనేది చూస్తున్నాను కానీ ఫెయిల్ అనేది చాలా తక్కువ చూస్తున్నాను. ఏమైనా ఫెయిల్ చూశాను కానీ ఇంకా ఆయన్ని ఇంకా మొరబెట్టుకున్నప్పుడు ఇంకా మనకన్నీ ప్లస్ పాయింట్లే కానీ మైనస్లు ఏమి లేవండి. ఇక్కడికి వచ్చిన థ్యాంక్ యూ. మన ఏసే నమ్ముకున్నప్పుడు మనకి సక్సెస్ కానీ ఫెయిల్ అనేది ఉండదు. ఇది నేను బలంగా నమ్ముకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికి భోజనాలు సిద్ధం చేసాం, చక్కగా భోజనం చేసి వెళ్ళాల్సిన కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. అత్యధికంగా ఆశీర్వదించారు. నీ నామం పేరు మీ రాజ్యంలో వాళ్ళు నీ రాజ్యంలో విత్తనంగా జీవించండి. 30 ఇద్దరు 60 దేవా వందనం, కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేదోళ్ళనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేదోళ్ళనా.
గతించిపోయే కాలం స్మరించు యేసునామం సంతోషించు ఈ నవోదయం మారు మనసు మనిషికి మార్గం పశ్చాత్తాపం మనసుకు మోక్షం నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే కరుణించులే నిన్ను కలకాలం ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలం స్మరించు యేసునామం సంతోషించు ఈ నవోదయం సంతోషించు ఈ నవోదయం సంతోషించు ఈ నవోదయం నీ కృపలో నన్ను దాచావు యేసయ్యా యేసయ్యా నేను బ్రతికి ఉన్నానంటే నీ దయా నీ దయా నీ కృపలో నన్ను దాచావు యేసయ్యా యేసయ్యా నేను బ్రతికి ఉన్నానంటే నీ దయా నీ దయా నీ జీవమే నాలో ఉండగా నాకు భయమే లేదయ్యా నా తండ్రిగా నీవు ఉండగా నాకు కొరత లేదయ్యా నీ తోడు నాకు ఉంటే చాలయ్యా చాలయ్యా ఏదైనా సాధ్యమే నీతో యేసయ్యా యేసయ్యా నీ కృపలో నన్ను దాచావు యేసయ్యా యేసయ్యా నేను బ్రతికి ఉన్నానంటే నీ దయా నీ దయా ఏ త్రోవ లేకున్నా నిరాశలో ఉన్నా నీ జీవవాక్యముతో నన్ను నడుపుము యేసన్నా ఏ త్రోవ లేకున్నా నిరాశలో ఉన్నా నీ జీవవాక్యముతో నన్ను నడుపుము యేసన్నా దయచూపుమా దీవించుమా సమృద్ధి జీవంతో తృప్తి పరచుమా దయచూపుమా దీవించుమా సమృద్ధి జీవముతో తృప్తి పరచుమా నీ తోడు నాకు ఉంటే చాలయ్యా చాలయ్యా ఏదైనా సాధ్యమే నీతో యేసయ్యా యేసయ్యా నీ కృపలో నన్ను దాచావు యేసయ్యా యేసయ్యా నేను బ్రతికి ఉన్నానంటే నీ దయా నీ దయా
పేరు ప్రఖ్యాతలు ఉన్న సంపదలు ఉన్నా నీ కృప లేకపోతే అన్నీ వ్యర్థమే. పేరు ప్రఖ్యాతలు ఉన్న సంపదలు ఉన్నా నీ కృప లేకపోతే అన్నీ వ్యర్థమే. నీ కనికరం నీ కరుణ నా జీవితానికి చాలు యేసయ్యా. నీ కనికరం నీ కరుణ నా జీవితానికి చాలు యేసయ్యా. నీ తోడు నాకు ఉంటే చాలయ్యా చాలయ్యా. ఏదైనా సాధ్యమే నీతో యేసయ్యా యేసయ్యా. నీ కృపలో